హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు నాగా టాక్స్. ఈరోజు ఏంటంటే ఎంతో రుచికరమైన మల్టీగ్రెయిన్ మోరింగా మల్టీగ్రెయిన్ నూడిల్స్ రెడీ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ అంతా బాగా కాగిన తర్వాత మొరింగా మల్టీగ్రెయిన్ అంటేనే చాలా ఉంటుంది. దాంట్లో ఇంకా మొరింగా మిక్స్డ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మెయిన్గా మొరింగా వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయంటే అన్ని యూజెస్ ఉన్నాయి. మన పిల్లలకి ఏంటంటే మామూలుగా మొరింగా పౌడర్ అనేది దేంట్లన్నా కలిపి ఇవ్వాలన్నా సరే మన పిల్లలు అస్సలు ఇష్టపడరు. అదే నూడిల్స్ ఇలాంటి వాటిలో అయితే తెలియకుండా మన పిల్లలకు మనం మొరింగా అని కూడా చేసి ఇవ్వడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ మల్టీగ్రెయిన్ రాగులు, జొన్నలు, సజ్జలు అన్నీ కలిపి మల్టీగ్రెయిన్తో తయారైన నూడిల్స్ విత్ మొరింగా పౌడర్ కూడా వేయటం వల్ల టేస్ట్ చూడటానికి నార్మల్గా ఉన్నా సరే తింటే చాలా హెల్దీ. మైదా పిండితో చేసే నూడిల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ నూడిల్స్ అనేవి చాలా హెల్దీ. అప్రాక్సిమేట్లీ మంత్లీ వన్స్ మన పిల్లలు ఎప్పుడైనా నూడిల్స్ అలా అడిగినప్పుడు ఈ మొరింగా నూడిల్స్ని నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. మీరు కూడా నియర్ బై స్టోర్లో కానీ ఎక్కడన్నా కానీ దొరికితే కంపల్సరీ మొరింగా మల్టీగ్రెయిన్ ఆర్డర్ నూడిల్స్ తెచ్చుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే హాట్ వాటర్లో వేసిన తర్వాత తీసి పక్కన పెట్టాను. తర్వాత 4 eggs తీసుకున్నాను. మా పిల్లలకి ఎగ్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి 4 eggs తీసుకొని 4 eggsలో వితౌట్ సాల్ట్ కానీ ఏమీ లేకుండా జస్ట్ అలా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎగ్స్లో ఏమేమి ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఎగ్ అనేది ఫుల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, దాంట్లో కావాల్సిన అన్ని విటమిన్స్ ఉంటాయి. ఎగ్గులో విటమిన్ సి తప్పితే అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. ఎగ్ అనేది మంచిది, ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ తినండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆయిల్ పెట్టేసాను. ఆనియన్స్ అయిపోయిన తర్వాత కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ అన్నీ వేసాము కావాల్సినవి బాగా. ఇది ఎందుకంటే స్లో ఫ్లేమ్ మీద అసలు చేయకూడదు. నూడిల్స్ అనేది ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద చేయాలి. ఆ హై ఫ్లేమ్ మీద చేసినప్పుడే దాని యొక్క స్మోకీ ఫ్లేవర్ అనేది కంపల్సరీ మనం తినే నూడిల్స్కి వాటికి బాగుంటుంది. అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. పిల్లలకి హెల్తీతో పాటు ఉంటుంది. ప్రాసెస్ అయితే చెప్పేస్తున్నాను. ఆనియన్స్ అన్నీ మనకి ఏ ఉంటే అవి నియర్ బై మన ఇంట్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్తోనే, నేనైతే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే రెడీ చేసేసాను. క్యారెట్, క్యాప్సికమ్ మిగిలినవన్నీ కూడా తమకు తెలిసిందే. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే నూడిల్స్ ఆల్రెడీ తీసి వేడి చేసి పక్కన పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలా ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేది అతుక్కుపోకుండా ఉంటాయి. చూడటానికి కూడా విడివిడిగా ఉండి చాలా స్టిక్కీగా ఉంటాయి. దీంట్లో తర్వాత నూడిల్స్ కూడా ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత నూడిల్స్ వేసాను. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసిన తర్వాత మనకి మెయిన్గా నూడిల్స్లో పిల్లలు బాగా ఇష్టపడేది ఏంటంటే వెనిగరు, కొంచెం సోయా సాస్, కొంచెము మనకు కావాల్సిన చిల్లీ సాస్ ఇవి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆ నూడిల్స్కి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్గా మనం ఇళ్ళల్లో ఏం చేసుకుంటామంటే ఈ 3 అనేది యూజ్ చేయం. అవి హెల్త్గా ఉంటాయి. కంపల్సరీ అందరూ కూడా